కాకపోతే వెనకటోళ్ళు కప్పు కత్తాను అన్నారు రూపు కత్తా అదే రూపు కత్తాను నీకేమెరకరా జీవనకు రూపు కచ్చింది ఇప్పుడు నీకు రూపు కత్తా ఎందుకో రండికి పాడవాడు ఒక నిధి రాస్తలేదు అనవా ఇంట్లో ఆడడానికి మొగోళ్ళు లేకపోతే మిండల మీద రండి ఉంటదే దుర్గన్న రంజ కొడుకుని గూడ రూసిన చెప్పాలి సపోర్ట్లేదు అదో అపారపురం రంజ కొడుకు నీకెవరికరా రంది నీకేం రంది ఉన్నదిరా అది మంచిగా మహారాజా చేసి పెడుతుంది పర్యావరణ పట్టడానికి అది సరికల కలిసి 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 అరిపోయిన కొనుక్కోరు అలా అవుతుంది వీళ్ళలో పోయి నవ్వుతాను రంజ కొడుకు నీకేం రంది ఉన్నదిరా రంది రంజ కొడుకు రంది ఉంటే నీకు తెలుసుంటు నా 3000 కంచెలు అవన్న రంది పోవడం ఎందుకో ఆయన వేసిన కంచెలు అప్పాల కంపల చేయి ఎప్పుడు అయితే ఆయన కూరలు ఎందుకు తిండి నచ్చలేదు ఎందుకో ఎందుకో పాడబడి అది రందికి ఆదివారం పాడు ఒక్క పూట తినేది కానీ 4 పూటలు తిన్నా రందికి పాడుబడి మళ్ళీ ఆకలి అవుతుంది రందికే నీది రందే జీవనది రందే మానవే లేదు మీ ఇద్దరికి జ్వరం వచ్చి మంచాల అంటే అయ్యో తప్పున కింద పడుతున్నాయో పాడవాడు బాగా జ్వరం వచ్చడానికి గిసం సిరిసా వేసుకొని పంటే రాత్రి ఎగిరి మంచాలు ఆడతాను నిన్ను పట్టుగా గసిగంటి వీడువా ఎవరన్నా అసలు లేదుంటే దుర్గా సారు పట్టుకొని దిక్కులేక కింద పడేదాన్ని చూసినాం కానీ మూరెడెగిరి మంచాల పంటారు ఎంత రంది ఉంటే అంతే ఎగిరి మంచాల పంటను నువ్వు ఆలోచించు రంది మునిగి కింద పడేదాన్ని చూసినాం మంచాల పంటారు మీకు అబద్ధం నాకు నియ్యము బుధారం నాడు సీకవడంగానే బుక్కడంత తిని మంచాల మంచి మళ్ళా బేత్తరం పొద్దుగాల తింటానా ఈనాడో 10-18 రోజులు పోతాందా నిన్ను నా హిడం చెయ్యాల బుధారం తిని పంచి తెల్లారితే బేస్తారమైనా 8 గంటల వరకు అంటుకొని కుక్కలు బాగినాడు బాగుడేనా ఆయనకో తెలుస్తలేదు నన్ను వారం రోజులు అన్న రందికి ఉపాసం ఇప్పుడు ఇవాళ బుధారం ఆడవాడు బామారి అరే నన్ను బామ్మారి లేకపోతే నా మీద రోజులు ఆయన కొడుక వారం రోజులు ఉపాసం ఉండకపోతే ఎట్లా రంది ఉన్నట్టు నాకు ఇప్పుడు రందికి పోతలేనా బుధారం అంటే ఎందుకు మనకి తెలుస్తలేదు ఆడవాడు ఇయ్యాలి వారం అయితే మీకు కూడా తెలుస్తలేదు ఇలా బుధారం నడిచికోవడంగా తిన్నా మళ్ళా అవ్వ నిన్ను మాదుగులు ఇడువా ఇవాళ బుధారం తింటే తెల్లారితే బేస్తారమేనే అవ్వ ఓ అవ్వ నువ్వు ఏరుగాతున్నావు కానీ నీకు ఎర్ర జీవకున్న మెదలు లేదే తగ్గి అరే దీన్ని నా హిడం చెయ్యాల బుధారం తిని పంచమీరా అన్న మళ్ళీ ఈయన చెవుతోడేనా నేను శంఖం నాకు పడితే పురుషులు నచ్చిందమ్మా నాకు పురుషు పాడు పడ్డది మొన్న చేసిన పురుషు బుడ్డిపోతే దాదాపు వారు పోసిన పురుషు నా పురుషు నాదు నచ్చిందమ్మా నాకు నాదుడు ఎక్కడ నాదుడు పాడు పడ్డాడు మామగారు పెట్టారు నాకు తొంభై రాక కరవాల తడవలిగి నాదేంటి పెయింటే నా అబ్బా తర్వాత కాదు అడ్డం బండ పైన ఇంటనే ఉండు లోపల అది మీదికని వేయండి కాదురా బామ్మారిది నా హిడం చెయ్య నేను మామూలు కాదా బామ్మారి అంటాను ఇవేనాక నువ్వు బండైన రోజులు కలవాలా ఒకప్పుడు మామంటారా నిన్ను అంతవరకు ఇప్పుడు బామ్మారి నేనా ఇప్పుడు బామ్మారి నా హిడం చెయ్యగానే నీ పతి నచ్చింది నాకు పత్తి ఎక్కడి పత్తి పాడు అంటది పత్తి నా పత్తి 12 ఎకరాల పత్తి పెడితే ఒక్కొక్క తాటికాంత కాసింది నా అమ్మ తాటికాయంత నాందేడి అడ్డుగోల సైజు కావచ్చు అది తాటికాంత కాసే ఎంతమంది ఏరన్నారు అమ్మ మైక్ పల్లెల్లో విరిసిన పుల్లూరు పల్లెల్లో విరిసిన కొంపెల్లో విరిసిన సెల్పూరులో విరిసిన గోరేడులో విరిసిన అందరూ ఏరంగా 1/2 కిలో పత్తి వెళ్ళింది నా అమ్మ 12 ఎకరాలకు తాటికాయంత కాయ 5 మంది ఏడితే 1/2 కిలో మిర్రు పంటే
ఇక పాకిల పత్తి గింత పత్తి ఇంటుంచుకుంటే లోకే అనుకుంటారా 4 బిందెల నీళ్లు పోసి పెద్ద లారీలో ఒక్కో వరంగల్ మార్కెట్ పోతే వరంగల్ లో ఉన్న మార్కెట్ లో చేతులు అంతా నాకరికి వచ్చి నీరు పెడతానంటే నేను అంటే అంత మంది పెడితే మనిషి అంతా ఖరాబు కాలేదా రంజోడుగా పత్తికి రేటు రా ఇక అంతమంది చేతులు వచ్చి ఓవలేమో గుంజు చూస్తారు ఓవలు వచ్చి చూస్తారు ఓవలు తీసుకు చూస్తారులే నా అంత గలీజు కాలే కుక్కెంబడి 4 ఎంబడి పడ్డా చూస్తారు నీకెవరికరా అంత కుక్క భర్తలకెళ్ళి పత్తి గుంజరారా గుంజుతారు పదనెత్తున్నారు పిసుకరా పిసుకుతారు గింజ కట్టుకో అంటే కొరకరా నేను నిన్నే కొరుకుతారా నేను ఇప్పుడు కట్టను పంట పండిస్తే ఎరుకుడు లాజ కొడుకు నాకు నుంచి లాజ కొడుకు ఇంత తొడబెట్టదా నాదేంటి తెలియదే మళ్ళీ వాడగొట్ట దేవుడు అదే ఏరకరా పంట పండిస్తే నీకు ఎరుకు నువ్వు పత్తి పెట్టావురా నా పత్తి చూడుకొని మళ్ళీ ఎత్తగాసి మంగళ వ్యక్తిని సంగలిచ్చి తాజుకోల ఇంకోసారి అయితే నీకు కూడా దానికి నాకు పత్తి కాస్తా నా పత్తి అంటే కట్టున్నదా పెద్ద సేటు ఏం చేసిండు కదా అంటే ఈ పత్తి అంటే ఈ పత్తి మొక్క వెళ్ళే మార్కెట్ లో ఏ పత్తి లేదని వాళ్ళు 1,70,000 వేలు పెట్టిండే నా ఉనగా కాదు నీ 1/2 కిలో పత్తికి 1,70,000 పెట్టినాడు ఆడిదాని వాడు నీకే పెట్టిండు నువ్వు అనుకోలే అందరు మంది నా సంవత్సరం పత్తి పెడితే చెత్త చెదారం తీసి సంచలేస్తారు గాని నా పత్తి నీట్గా నా తోక మొత్తం అంత ఉంటుంది అది చేత పట్టి అయినా చెత్త చెదారం చేత పట్టి అయినా నీట్గా ఉంటది నా పత్తి అది దారం ఎక్కువ లంజ బయటకెళ్ళి నా మూడు కావచ్చు లంచ్ అంటేనే బాగుంటది కావచ్చు వాళ్ళ భాష మనకి నా మూడు నన్ను ప్రేమతో లంజే ఈ జతనిపిస్తారు ఎవడన్నా చెప్తాను ఆయన లంజ అంటే నా మూడు ఇంకోరు ఎవరన్నా నా మూడు ఎవరు అచ్చిన వానండి నీ అవ్వ అచ్చిన గంట వీళ్ళందరూ ఓడిపోయి నేను వస్తాను వస్తున్నా వెయిటింగ్ నువ్వు అక్కడనే వెయిటింగ్ చేయండి వస్తున్నా బాగా రా నా పండు అన్న పండు ఆయనే మంచోడు పండు అంటాను పంట మళ్ళా రావే రమ్మంటాడు పండు అంటే నాకు ఇక పోయినాక పండకపోతే ఏం చేస్తావు రా పండే బుద్ధి అని లేదురా మళ్ళా రమ్మంటాడు పో బాబయ్యా వస్తున్నా నువ్వు అన్న గెలవాల వెయిటింగ్ ఏమంటాను దాని తెలుస్తలేదు అయ్యో కోడిని పోతామంటే మీద కోడి పిచ్చిపోరి గుడ్ల మీద కోడి అనే తల్లి నువ్వు అనకపోతే నువ్వు నేనే అంటావు కోడిని పోతామంటే గుడ్ల మీద కోడి లంబడి ఏం మాట్లాడతారు అన్న అన్న పరు ఒక్కడి పోతాండే ఆగా నీ ఆన నువ్వే పోతే నీ వచ్చిన ఆదివారం నాడు అన్న తడిసొచ్చిన లంగిస్తే మరి లంగా లంగా కట్టుకుని వస్తాను బాబా నీ అక్కడ తానం చేసిన పువ్వులు మన లంగా తెచ్చి తోడుకొని వచ్చిన కంటే చెప్తాడు
కాదు నీది నేనేమి నాకుతా కాదు అదే అదే నాకు ఎరిగా నీది నీకే నాది నాకే అంటారా మరి గట్లాను నాది నాకే ఏయ్ మళ్ళా నాది నాకన్నా కూడా మాట పోతాను దుర్వేనా అట్లా కాదయ్యా నీది నీకే నాది నాకే నీది నేను నాకుతా మళ్ళీ చూడు బీరు నాది నాకు కదా గట్లాను మరి నీది నీకే నాది నాకే మళ్ళా పోతాంది మరి తలుపులు బాగా తలుపులు అటు పెట్టబడతాయి కింద అన్నది మీద బేడ ఊస్తలే కింద నార మీద బేడ ఊస్తలేనా కోపం వస్తే అవ్వను కొట్టాలి అక్కను కొట్టాలి చెల్లిని కొట్టాలి పెళ్ళని కొట్టే పెయ్యి ఎంత పడుతుంది ఆడబోతుంది కొట్టుకుంటారు ఏమవుతా పెళ్ళి 20 కోపం వస్తే వాడైంది పోయి వాడతో తిరగలు ఒలి పెట్టుకొని తల్లవారు రావాలి మోగోడు చూడు తల్లవారు రావాలి అన్నదమ్ములతో ఒలి పెట్టుకొని పుర్రెలు వాళ్ళ కొట్టుకొని స్టేషన్ లో పోవాలి ఉండాలి కొట్టవద్దు అట్లా పోయి తల్లవాడని రావాలి అన్నదమ్ములు కొట్టుకోవాలి అక్కయ్యలను తిట్టుకోవాలి అమ్మాయి మనకు చంపాలి అంతే పెళ్ళని అయితే కొట్టుకోవద్దు మందు పోసిన మధ్య పిల్లలు అయితే కొట్టద్దు అమ్మాయి ఉండాలి ఒక మాట ఏమన్నా ఇప్పుడే వచ్చినా కానీ ఒక మాట ఫస్ట్ నీ భర్త నచ్చున్నావు అన్నా బడతలు ఎక్కడ బడతలు లేకపోతే 2 బుగ్గలు కట్టుకొని చెప్తాను అన్నావు అదే నీ బడతలు ఇటే పోయి ఏందా నీ పులుసు నచ్చున్నావు అన్నా నీ పులుసు ఎక్కడ పులుసు గుడ్డిపోతే జాగ్రత్త పోసిన్నావు అన్నావు ఈ పులుసు ఇటే పోని 2 వేయండి నీ నాదు నచ్చున్నావు అన్నా నాదుడు ఎక్కడి నాదుడు తోంకోరంగా కింద పడి నాది వెళ్ళిపోయిందో అన్నావు ఈ నాదిటే పోయి 3 పోనే వీడెప్పుడు కొడతాడు నీ పతి నచ్చి 3 వేనట్టు ఇది పోదా నీ 3 వీకనే ఎవడు వచ్చిండు ఎవడు గుంజిండు ఎవడు వరకు మై పల్లెలు పులురా పల్లెలు సెలుపురాళ్ళు మరి లంచ పోసి ఆ 3 వేనట్టు ఇది పోతా అనుకున్నా కాదు కొట్టుడు ఎవడు కొడితే వచ్చిందో నన్ను కింద వచ్చి కొడికిందేవాడు ఆ 3 వేనట్టు ఇది పోతా అనుకున్నాను ఆ 3 వేనట్టు ఇది ఒక్కడికి అత్తేపోతా అనుకున్నా నేను అవ్వో ఎట్లా పోతుంది మీరు కోపం పాడవాళ్ళ నీకు రాక వచ్చింది ఎవరో కోపం ఓడు కొడికిండు ఓడు గుంజిండు ఓడు వచ్చిండు అలా నేను నువ్వు ఇంతగానం వచ్చావు నేను మళ్ళా నేను తెల్లారు లేచి నేను ముఖం ఎట్లా చూస్తారా మళ్ళా నీ ముంగట ఎట్లా పెట్టరా కొయిరిగా ఎట్లా పెడతాను నువ్వు నన్ను చూసుకుంటే ఎట్లా తింటావురా రోజు చూస్తాయా అన్న వేసి ముంగట ఎట్లా పెట్టరా అన్న వేసి నువ్వు రోజు పెట్టండి నేను తింటా నేను ఉండా పో నేను మా గిదగా నిన్ను ఉండు అన్న ఎవరు పోమంటాను నేను నేను రాంగ్ అట్టుగా వచ్చిందా బ్యాగ్ తెచ్చుకున్నా పట్టుకోపో నా బ్యాగ్ అన్ని పెట్టుకున్న వాళ్ళ బొంతలు చీరలు ఇస్తా నా లంగాలు విండే లంజ కొడుకేవాడు నిన్ను లంగాలు మింగటానికి వచ్చిన నా ఇజ్జత్ మైపయ్యన నీ ఇజ్జత్ ఏంద్ర లంజ కొడుక ఊరు పంచుకుంటే నా ఇల్లు వీనికే పోను అయితే జీవన్ దీని లంగాల మీదనే పోయింది నా పని పడి ఇంకా నీ పుణ్యం బాజీలు మింగేది వీడంటలేదు నా ఇల్లు నువ్వు ఉట్టుతాను అవుతలేవా నా ఇల్లు ఎవరికి వచ్చింది నాకే వచ్చింది మరి పిండి తప్ప రేపటి మీ దగ్గర బాత్రూంలో పెట్టుకున్నాను గీతగా వచ్చినా కేవలం ఉంటారు అయ్యలేదు కుయ్యలేదు పో నేను పోతాను కానీ ఉట్టి మీద తొక్కున్నది గంజుల భూ ఉన్నది పైలో ఏంటే నేను పోతానని నా ఏదో బెంగ పెట్టుకొని ఎక్కువ తక్కువ ఆకులు ఎవరు ఖరాబ్ ఆయన ఇంకేం చేయాలి నువ్వు నేను పోయి నన్ను రంది పెట్టుకొని
ఆగవాగం పిచ్చనాలు తిరిగి సిసి రోడ్ల కొంచెం వండకు అంత బురదున్నది ఆ సిసి రోడ్ అంత కట్టలు కట్టి నువ్వే బురదలన్నా వండే అయ్యా నా పెళ్ళ మీద నువ్వు అక్కడిక్కడ దాయి పెంట మునిగిపోతే కొబ్బరికాయ కొడతా పో నేను పోయినాను అయ్యా నువ్వు కూడి తినక ఆగం తిరగకు సిప్పల తొక్కున్నది గంజల పువ్వున్నది పైలం నేను పోతా పైలం అరే పోవే నన్ను ఒరిగేకు పోవే పోతావునా అరే పో చెప్తాను అరే మా వాళ్ళ ఇంటికి నేను ఊకోను మాట మాట ఇక నుంచి నిన్ను అట్ట ఉన్న పూతందుకు ఎందుకు వెళ్ళి అక్కడ పిన్నా మూలకున్న ములుగెట్టే నేనెందుకు మూలకున్న ములుగడ్డ నువ్వు అందుకొని చేస్తే మూలకున్న చీపిరిగట్ట నేను అందుకుంటాను మొక్క మీద ఏమిటి ఆడదానా మూలకున్న చీపిరి కట్ట ఎందుకు అందువల్ల నా మొక్క మిక్కిలదే నా మొక్క మిక్కిలి ఎందువల్ల మీద ప్రభాసంతా మనిషిని నా ఏడు వేయిందా చూడు ఎమిడి బామ్మదంటూ చేతులు పోన ఏడు బాగుందా నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా పొనగిరి బాగుందా నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా ఇంత మొగోడా ఎందుకు పరుగు తీయాలనుకున్నా ఈ ఊళ్ళో నీకోసారి ఉంటది నాకోసారి ఉంటదా నువ్వు తిన తిండి వేరా నేను తిన తిండి వేరా నీకున్న రేషం నాకు లేదా నీకోసారి నాకోసారి ఉంటదా నువ్వు పొనగిరి పోగందా నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే పొనగిరి పోగందా నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే నేను సిద్దిపేట సిక్కులన్నీ నేను ఉంచుకుంటా రాత్రి సిక్కులో ఎక్కడున్నాడో కానీ అగో ఆజ్ఞల దుర్గాన్ని పట్టుకొని చేసుకో పోతా ఏంది మరి ఆయనకే పెళ్ళని దొరుకుతాయి నా మొగడు దొరకడా నీ సిద్దిపేటకు పోయి ఆయన అనుకున్నాడు కచ్చుకుంటా దేవుడు ఇది అన్నంత పని చేస్తే ఇవి నాకు చదిపోతుంది అందమైన ఎడబెట్టాలి దీన్ని పోయి ఆ కోరియలు దేవుని తావుతు ఆ పదవులు ఎక్కడ పెట్టా తావుతు కింద పెట్టు ఇదో పదవులు కింద ఉంది ఆ చూడు చేయబెట్టు కింద పెట్టేది ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి ఆ చేయబెట్టు చూడు ఉన్నాయి చూసినా నా కొడుకే చూసిన అప్పుడే రా ఒక మాట నేను ఎందుకు అంటావా నేను పొలగాడు ముద్దుకుండాలి నేను మాటపడి పోయినా గానీ నేను 7 రోజులు ఉండాలి జత మంచి కలిసింది అనాలి సంసారం చూస్తారు అనవా వాళ్ళు మంచిగా బతుకుతారు పొలగాడు కొట్టేటోడు తిట్టడం అయితే ఏవి ఎత్తే ఆడోళ్ళు చెట్టు గుట్టకి చెప్తే నేనేం చేయాలి ఆయన మంచోడు రా ఆయన ఎప్పుడు కోపం వచ్చినా ఆయన ఇచ్చి ఆయనే తన్నుకుంటాడు ఆయన బాగా కోపం వస్తే గద్యం సందులో ఏడుతాడు ఏమో గద్యం సందులో వేయండి ఏంటి అని నేను కడుగుతున్నా ఎందుకో పాడువాడి నాయన వాడు ఏడుస్తా నాకు బాగా నేను వాడు పాడు నేనెందుకు ఎడుతున్నాయి ఏమో నేను చెప్పేది ఆయన బాగా కోపం వస్తే అంగంత బండరెక్కలు కొట్టుకుంటాడు కానీ నన్ను కొట్టాడు ఆయన మంచోడే మొన్న ఆయన సొల్లు కారుతాడు అన్యు కోపం బాగా వచ్చింది నాలుక తిరుగుతాడు అన్యు అంటాడు సొల్లు అంతా పోతాడు ఏం చేయాలి అందుకని అనుకున్నప్పుడు నువ్వు నోటి సొల్లతా చూడు అన్న ఒక మాటను నేనేమన్నా అన్న అనుర్రా మనిషికి అంత తొందర ఉండద్దు పొలం ముద్దుకున్నది కాబట్టి పొలగాడు మంచోడు
అది ఎప్పుడు వస్తుంది ఇక ఓ రయ్యా నీకేం కిరస్ వచ్చేదో నా మాటరా నా వాడు మంచోడు నన్ను లంచే ఆయన సంబరంగా ఓ లంచే దెబ్బలాన్ని ఇప్పకే ఒక మాట మన అల్లుడు మంచోడు కావాలి మన కోడలు కూడా మంచిది కావాలి వాళ్ళు ఎరికేనా నేను చేయకుండా మంచిగా నీతో మాట చెప్పని కోసం నేను పోతా పోయిగా ఆయన గడ్డి మంది ఆడు కోపస్తే కాకపోతే బరాండి తాగుతాడు కానీ గడ్డి మంది ఆడాడు ఒక మాట ఇగో కోడలు కోడలు దేవత మన కోడలు అంచెల దేవ అనుకున్నది నాకు అవ్వలేక అయ్యలేక బాయే నా అబ్బాయిని అత్తే నా నానాయన మా మానే నా అత్తకాలం మొక్కుతున్నాని నా బిడ్డ అంజలి అత్తకాలం మొక్క వచ్చనా వందనాలు కాళ్ళ మీద పడితే అనుకున్నది ఆది లక్ష్మీదేవి నేను కోరుకున్నది గిదేనమ్మా నాకున్న బిడ్డ కాదు కాదు బిడ్డ కావాలి బిడ్డ నేను బిడ్డను నా బిడ్డను అయ్య చేత పెడతాను నువ్వే నాకు బిడ్డ కోడలు కాదమ్మా ముందుగా నీకు నచ్చాలి కాదురా అల్లు ఫోటో నీకు నచ్చాలంటే అల్లుని నేను చేసుకుంటాను నన్ను ఆడు అని చెప్తావు అని తాడు తెంపని నువ్వు అల్లుని చేసుకుంటే నువ్వెవరో నేను అల్లుని నన్ను తాను ఎందుకు అందుకేనారా నేను అల్లుని నువ్వు అల్లుని నువ్వు అల్లు నీకు నచ్చాలా నేను అల్లుని నువ్వు ఎప్పుడో నచ్చ నమ్మనే నమ్ముతో నమ్ము అని నువ్వు ఇప్పుడు అల్లుడి కొత్త కొత్త చీరలు కట్టుకుని పోతావు అందుకే ముందుగా చెప్తావు నేను బాబు అయితే నువ్వు మెచ్చుడు కాదు మెచ్చుడు అంటే ఒక మాట అత్త మెచ్చిన అల్లుడైతే అత్తగారింటికి పోతే పోగానే కాలం నీతో కూర్చుంటే కురిసేస్తారు ఒక్కవేళ అల్లుడు అత్తమని నచ్చలే అనుకో అల్లుడు కూర్చున్నాక అర్ధగంట చెప్పులు వచ్చినావయ్యా అంటారు మాకేరక నీకేరక మీ అత్తకు నచ్చినారని అయితే అవును మీ అత్త నచ్చినది అన్ని ఇల్లుకెళ్ళి ఊసిపెడతాను కాదు మొత్తం పెట్టినది మొన్న 10,000 ఇచ్చింది ఆగు మా శిక్షగాని చెప్తావు మరి అప్పుడు మరి ఆ బిడ్డ ఉమాని పిలిచి బిడ్డ ఉమా ఈ ఫోటో చూసి నచ్చితే నీకు ఇష్టం అయితే పెళ్లి చేస్తే బిడ్డ నా బిడ్డకి ఇస్తే ఒకసారి బిడ్డ ఉమావతి అటువంటి ఫోటో చూస్తే పిల్లగాడు ఎట్లా ఉన్నాడమ్మా సూర్యవేడి కడలు చంద్రవేడి కడలు మంటేటి మంట మేలి బంగారం గంట తోతి ఆరు తెరపురుగు జారి పడ్డ ముచ్చము తెర నెల్ల వెలుగు చంద్ర నాటి పెదురు రింగుల హెంటికలు కూర మీసాల వాడు కొంట సూపు
పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటే ఈ పూటరున్న పిల్లగాన్ని నేను నచ్చింది అని ఆ బిడ్డ ఉమావతి ఎప్పుడన్నదో మరి నచ్చంగానే పెళ్లి అవుతుందా వీళ్ళకు వరుగులు కలిసినా వరుగులు కలవలేదా నాకు అటువంటి బ్రాహ్మణయ్యని విరిసిల్లు సిరిసాప వరిసిల్లు బ్రాహ్మణయ్య సిరిసాపల కూర్చుంటే అయ్యా వీళ్ళకు వరుగులు కలిసిన చూడు అంటే మరి పిల్లది గోగువారు పిల్లది మేకవారు పిల్లలు గోవారు గోవుల మేకలు వచ్చు మేకల గోవులు వచ్చు మరి పిల్లది రాయి పాదం పిల్లగాంది బంగారం పాదం ఇంత బంగారంలో రాయి గలవన్నీ మాత్రం సొమ్ము కాదు అన్న పిల్లదేమో అటువంటి రాక్షస గానం పిల్లగాంది దేవగానం రాక్షసులకు దేవతలకే విరోధము వీళ్ళకు వరుగులు కలిసినాయి అన్న వల్ల అయ్యా లగ్గం ఎప్పుడు వచ్చింది ఒక్కటే ముహూర్తంలో ఇద్దరు పెళ్లి కావాలి లగ్గం ఎప్పుడు వచ్చింది ఒక్కటే గడియలు కావాలన్నప్పుడు అటువంటి లగ్గం ఎప్పుడు వచ్చిందంటే శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకు శనివారం నాడు సారి వెళ్ళాలి ఆదివారం గంటల పొద్దుకు పోగులు బయటకు వెళ్ళంగా పోగు గంటల వరకు సోమవారం గంగ స్నానమేనా ఇంటి ముంగట నీ బిడ్డ పెళ్లి ఇంటి కొడుకు పెళ్లి అయ్యని ఏనాడా బ్రాహ్మణయ్య లగ్గం కోటు పెట్టిండో లగ్గం కోటు ఎక్కడికి పంపాలి శ్రీమంతగిరి నగరం పంపితే మా అయ్యప్రాలు భద్రావదేవి భద్రావ మరి ఆ కొడుకును పెళ్లి కొడుకుని చేసుకొని తీసుకొని వస్తాను పెళ్లి కొడుకుని చేసుకొని తీసుకొని వస్తా మరి అప్పుడు మాత్రం చేతికి ఒరే మంత్రులారా పెట్టను ఒరే మంత్రి అన్న పెట్టనా నేను అన్నా దండమనా మళ్ళా వెళ్తే కట్టే అంట మర్చిపోతారా మర్త గిట్టున్నా బలితే అస్తం కొమ్మలు పెట్టుకుంటా బలితే నేను మాట్లాడితే తెల్లగి గొర్రె రాగవాలి అవులవులేదురా అరే ఐ లవ్ యూ అన్నట్టు కాదా అరే మంత్రి అంటే అవ్వ దండం అనుకుంటూ రావాలి ఐ లవ్ యూ అన్నట్టు కాదు గసిగంటి రవి కడలు కడలు ఎందుకు తిరుగుతాను రాయిగా లేచిపోదాం అన్నట్టు అవునా అవునవ్వ ఎందుకు పిచ్చినావు ఎందుకు పిలిచినవాను ఎందుకు పిలిచావు ఇంకో లగ్గం కొట్టిస్తానా శ్రీమంతనగరం పోయి మా ఏప్రిల్ భద్రావాకి ఇస్తే భద్రావా కొడుకుని పెళ్లి కొడుకుని తీసుకొని వస్తుంది లగ్గం కూడా పడుకొని పోయి ఎందులో బాబాడిది శ్రీవత్సరాజ వీడు కొడుకోవాలి అయ్యారు కదా బామ్మ అరే లుచ్చి ఆటో ఎక్కినాక అయ్యవరా నువ్వు కథ మీద నువ్వు బాంబాడుతువే నాకు కనీసం ఏం ఇంగ్లీష్ ఒక మాట అమ్మ దగ్గర ఇతర కొత్తలు అయ్యారు పో అని అడిగేస్తా అమ్మాక ఇతర కొత్తలు అయ్యారా ఇతర కొత్తలు అంటే ఏంటిరా ఏంటిరా ఇంగ్లీష్ నీకు గదిలోరా ఎరికే నాకు ఏంటిరా అమ్మ పోయేటోళ్ళగా ప్రయాణం ఉందా లేకుండా బచ్చం ఉందా బిడ్డ ఎవరైనా అట్లా అన్నం తినాకనే కాదు చెప్పాను తిరుముందే చెప్పాను రాళ్ళు చల్లని కూడా 500 1000 రూపాయలు ఇస్తావు దాన్ని ఎవరు గంట కంటే ఎక్కువ ఇచ్చకపోతుంది బిడ్డ ఇస్తగాని చిల్లర లేకుండా ఎంత లోటు అది 2000 రూపాయలు వస్తున్నాయి 5000 ఇస్తా చిల్లర 5000 ఉన్నాయా కదా అవి పెట్టుకొని తయారైపోయి నా కొడుకు పెళ్ళి అయినాక ఇస్తపోయి సార్ నా బిడ్డ పెళ్ళి అయినాక ఇస్తపోయి చలో పోరా పోదామని పట్టుకొని శ్రీమంత నగరం శీల కట్టిన చూడమన సింగరాన్న